బసవన్నగుడి అనే గ్రామంలో శారద అనే చిన్న అమ్మాయి ఉంటుంది. శారద వాళ్ళమ్మ ఇంటి పని చేస్తూ ఉండేది. వాళ్ళ నాన్న ఒక కూరగాయల వ్యాపారి. శారద రోజు బడి నుంచి ఇంటికి రాగానే పనికి వెళ్ళిన తన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉండేది. అమ్మా, నాకు రేపటి నుంచి వేసవి సెలవులు ఇచ్చారమ్మా. ఇక నుంచి నేను ఇంట్లోనే ఉంటానా? అవును కదా, బేసిక్ సెలవులు ఇచ్చారు కదా. నువ్వు రేపటి నుంచి ఇంట్లోనే ఉంటావా శారదా? లేదమ్మా, నాకు చాలా బోర్ కొడుతుంది. నేను కూడా నీతో పాటు పనికొస్తానమ్మా. సరేలే సావిత్రి, పాపొక్కటే ఇంట్లో బోర్ కొడుతున్నది కదా, నేను ఆ కూరగాయల బండి దగ్గరికి తీసుకెళ్ళలేను. నువ్వెలాగో ఇంటి పనికేగా వెళ్ళేది, తీసుకెళ్ళు. రోజు శారద వాళ్ళ అమ్మ పని చేస్తుంటే ఎప్పుడైపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉండేది. ఒకరోజు సావిత్రి పనిచేసే రత్నమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ మనవరాలు వస్తుంది. సావిత్రి, సావిత్రి, ఇలారా. చెప్పండి అమ్ముగారు. ఇది నా మనవరాలు, పట్నం నుంచి వచ్చింది. పేరు డైసీ. దీనికి కనుండి ఏది కావాలన్నా అన్ని నువ్వే చూసుకోవాలి, సరేనా? ఒకరోజు డైసీ భోజనం చేస్తూ ఉంటుంది. అప్పుడు శారద అక్కడికి వస్తుంది. ఏంటి శారదా, నీకు కూడా భోజనం కావాలా? వద్దు డైసమ్మ, రత్నమ్మ గారికి తెలిస్తే ఏమైనా అంటారు. అప్పుడు రత్నమ్మ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. డైసీ, నువ్విప్పుడు ఇలాగే ఉండాలి. ఎవరిని ఎక్కువగా ఎవరిని తక్కువగా చూడకూడదు. ఎందుకంటే మనుషులందరూ ఒక్కరే. ఈ విషయం మీ అమ్మ చాలా బాగా నేర్పించిందమ్మా. రా శారదా, వచ్చి కూర్చొని తిను. అది చూసిన సావిత్రి కూడా చాలా సంతోషపడుతుంది. డైసీ రోజు శారదతో తోటి భోజనం చేసేది. అప్పుడప్పుడు శారద ఇంటికి కూడా వెళ్ళేవి. కానీ రత్నమ్మ మాత్రం ఏమీ అనేది కాదు. ఏంటి రత్నమ్మ, రోజు డైసీ ఇంట్లో ఉండడం లేదు, ఆడుకోవడానికని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంది. అయినా వాళ్ళతో డైసీని ఆడిపించడం ముఖ్యమా? అబ్బా, ఏంటండి మీరు? మనం కూడా ఈ చిన్న స్థాయి నుంచే కదా ఎదిగాము. పిల్లల్ని కూడా వాళ్ళతో ఆడుకొనిస్తే కష్టసుఖాలన్నీ పిల్లలకి తెలుస్తాయని వాళ్ళ దగ్గర వదిలేశాను. అయినా ఆడుకొని మన ఇంటికే వస్తుంది కదా, ఏం కాదులే, నేను చూసుకుంటాను. ఒకరోజు డైసీ శారద వాళ్ళ ఇంట్లో ఆడుకుని ఇంటికి వెళుతుంది. కానీ అక్కడే డైసీ తన బ్రేస్లెట్ని వదిలి వెళ్ళిపోతుంది. అది దూరంగా ఉండి గమనించిన రాజుకి తనలో దురాశ మొదలైంది. సావిత్రి, సావిత్రి, ఇవిగో ఇక్కడ చూడు, బ్రేస్లెట్, బంగారు బ్రేస్లెట్ మన డైసీది. ఇక్కడ ఆడుకుని వెళ్ళిపోతుటగా మర్చిపోయి వెళ్ళిపోయింది. అయ్యో, డైసమ్మ మర్చిపోయినట్టుంది. ఇలా ఇవ్వండి, రేపు నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానులే. హే సావిత్రి, నీకేమైనా పిచ్చా? ఇది బంగారమే. వాళ్ళకున్న బోలెడని డబ్బుల్లో ఈ బంగారమేమీ ఎక్కువేం కాదు. కానీ మనం ఇది అమ్ముకుంటే బోలెడని డబ్బులు వస్తాయి. సంతోషంగా ఉండొచ్చు. అయినా రత్నమ్మ గారు అడిగితే ఏం చెప్పారండి? అదే, ఆ డైసీ ఎక్కడో పోగొట్టుకునిందని చెప్పు. నేను వెళ్ళి ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి కావాల్సిన డబ్బులు, సరుకులు తీసుకొస్తాను, సరేనా? అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు. అలా అమ్మవ వచ్చిన డబ్బులతో, ఇంటి సరుకులతో పాటు రాజు రోజు సాయంత్రం తాగి ఇంటికి వచ్చేవాడు. ఏమండి, మీరు ఇలా చేయడం ఏం బాగలేదండి. ఏదో బ్రేస్లెట్ అమ్మితే డబ్బులు వస్తాయని నేను కూడా మౌనంగా ఉన్నా, కానీ ఇలా మిగిలిన డబ్బులతోటి రోజు తాగొస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఇది ఎంత దూరమైనా దారి తీస్తుందండి. ఇంకెప్పుడు నేను ఆ రోజు ఉగాది. డైసీ బంగారు బొమ్మలా రెడీ అవుతుంది. సావిత్రి, సావిత్రి, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా? వద్దులే అమ్మగారు, మీరు ఇంత చక్కగా రెడీ అయ్యారు. మా ఇంటికి చెప్పండి, రేపు తీసుకెళ్తానులే. అయ్యో సావిత్రి, నేను వద్దన్నా అమ్మమ్మే ఇలా రెడీ చేసింది. కాసేపు శారద వాళ్ళతో ఆడుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తానులే. తీసుకెళ్ళవా ప్లీజ్? అలా సావిత్రి డైసీని ఇంటికి తీసుకువెళ్తుంది. డైసీ శారద వాళ్ళతో కలిసి బాగా ఆడుకుంటూ ఉంటుంది. సావిత్రి ఇంట్లో వంట పనిలో మునిగిపోతుంది.
సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన రాజుకి డైసీని చూస్తే ఒక బంగారు బొమ్మలా కనిపించింది. ఇంత బంగారాన్ని నా సొంతం చేసుకుంటే ఇక నాకు తిరిగే లేదు. ఏంటి నాన్న ఇలా వచ్చావు? ఏమీ లేదమ్మా, ఇప్పుడే రత్నమ్మ గారు ఫోన్ చేశారు. డైసీ అమ్మని ఇంటికి తీసుకురమ్మన్నారు. అమ్మేమో ఇంట్లో వంట పని చేస్తుంది. అందుకే నేను డైసీ అమ్మని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను. సరే నాన్న, అయితే నేను ఇంక ఇంటికి వెళతాను. డైసమ్మ, మనం రేపు ఆడుకుందాంలే. సరే ఇంక వెళ్దాం కదా రాజు. అని చెప్పి రాజు డైసీని ఎలాగో ఈ డైసీ మనతో వచ్చేసింది. ఇప్పుడు వెళ్లే దారిలో ఈ డైసీ గొంతు నలిపి చంపేసి దీని నగలన్నీ తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అప్పుడు నేను కూడా బాగా డబ్బున్నవాణ్ణి అయిపోతాను అని రాజు అనుకుంటాడు. ఆ మార్గ మధ్యంలో పెద్ద గాలి తీస్తుంది. దాంతో ఒక చెట్టు కొమ్ము విరిగి రాజు తలపై పడుతుంది. యో కాపాడండి, కాపాడండి, కాపాడండి. వెంటనే డైసీ తన శక్తి మొత్తం ఉపయోగించి ఆ కొమ్మను తీసి బయటపడేస్తుంది. రాజుని కాపాడుతుంది. రాజు, నీకేం కాలేదు కదా? పద, నానమ్మ తాతయ్యకి చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తాం. ఆ మాటలు విన్న రాజు ఏడుస్తాడు. ఏమైంది రాజు? నొప్పిగా ఉందా? ఇంకొక క్షణం ఆగి ఉంటే నేనెంత పెద్ద తప్పు చేసుండేవాడిని. భగవంతుడు నాకు చాలా పెద్ద గుణపాఠం చెప్పాడు. ఇంకెప్పుడు ఏ తప్పు చేయకూడదు. నన్ను కాపాడిన డైసీని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలి. ఏమీ లేదమ్మా, నొప్పి ఏం లేదు. పద, రత్నమ్మ గారు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పద. ఇంటికి వచ్చిన తర్వాత రాజు జరిగినదంతా సావిత్రితో చెప్తాడు. ఎంత పని చేశారండి! మీరొక్క క్షణం ఆలోచించకుండా డైసీని చంపాలని అనుకున్నారు. కానీ డైసీని చంపి ఉంటే ఆ మరుసటి రోజు మీరు నేను జైల్లో ఉండేవాళ్ళం. మన పాప అనాథగా ఉండేది. మీరు చంపాలనుకున్న డైసీనే మిమ్మల్ని ప్రాణాల నుండి కాపాడింది. కొంచెమైనా ఆలోచించారా అండి? మన సుఖం కోసం వేరే వాళ్ళని చంపడం ఎంత తప్పు రాజుకప్పుడే అర్థమవుతుంది. అలాగే కష్టపడకుండా ఏది మన సొంతం కాదని అర్థమయ్యి మంచిగా కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని సాగిస్తూ ఉంటాడు.